పిల్లలకు సోషల్ మీడియా గేట్లు మూసేసింది ఆ దేశం. ఇంతకీ ఒక్కసారిగా ఇంత పెద్ద నిర్ణయం ఆ కంట్రీ ఎందుకు తీసుకుంది? సోషల్ మీడియా అంత ప్రమాదకరంగా మారిందా? పిల్లల పేరెంట్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? సేమ్ బ్యాన్ మన దేశంలో విధించే ఛాన్స్ ఉందా? బ్యాన్ వెనుక అసలు నిజమేంటి? 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా పూర్తిగా నిషేధించింది. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం, ఇంటర్నెట్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాల నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడిపితే పిల్లల్లో ఒత్తిడి, ఒంటరితనం పెరుగుతోందని, అలాగే చదువు దెబ్బతింటోందని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. అలాగే తల్లిదండ్రుల్లోనూ సోషల్ మీడియాపై ఆందోళన పెరగడంతో పిల్లల రక్షణే మొదటి ప్రాధాన్యంగా తీసుకుని ఈ బ్యాన్ ను విధించింది. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే చట్టాన్ని అమలు చేయాలంటే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏజ్ వెరిఫికేషన్ అన్నది మొదటి సవాల్. పిల్లలు తప్పుడు వివరాలతో అకౌంట్స్ తెరవడం కొత్త విషయం కాదు. VPNలతో లాగిన్ కావడం కూడా సులువే. సోషల్ మీడియా కంపెనీలు నియమాలను పాటించకపోతే భారీ జరిమానాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ బ్యాన్ అమలు కష్టసాధ్యమంటున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నిబంధనలు పెట్టడం సులువు, కానీ పిల్లలు వాటిని దాటేందుకు ప్రయత్నించడం కూడా అంతే సులువు అంటున్నాయి సామాజిక మాధ్యమాలు. ఈ బ్యాన్ తో పిల్లల ప్రైవసీ, కంట్రోల్లో లేని మార్గాల్లో సోషల్ మీడియా వైపు వెళ్లే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమలు చేయాలంటే టెక్నికల్ టూల్స్, ప్రభుత్వ పర్యవేక్షణ, కంపెనీల సహకారం అన్ని సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కానీ ఇది ఒక రోజుతో అయ్యే పని కాదంటున్నాయి కంపెనీలు. అందుకే ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ పట్ల మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరోవైపు బ్యాన్ మంచిదే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పిల్లలను అనారోగ్య కంటెంట్ నుంచి దూరంగా ఉంచడం, అన్వాంటెడ్ మెసేజ్లు, ట్రోలింగ్ వంటి వాటితో వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. మెజారిటీ పేరెంట్స్ సోషల్ మీడియా బ్యాన్ ను సమర్థిస్తున్నారు. పిల్లలు రియల్ లైఫ్ లోకి వచ్చి చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉందని, అన్నిటికంటే ముఖ్యం ఇంటర్నెట్ వ్యసనంతో కుటుంబ బంధాలకు పిల్లలు బాగా దూరమయ్యారని, ఈ బ్యాన్ వల్ల పిల్లలు పేరెంట్స్ తో ఎక్కువసేపు గడిపే సమయం కూడా దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా సంస్థలు మాత్రం ఈ బ్యాన్ నిర్ణయాన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భిన్నంగా చూస్తున్నాయి. మరోవైపు మన దేశంలో కూడా ఇలాంటి చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఆ మధ్య ప్రచారం జరిగింది. ముఖ్యంగా భారత్ లో ఇంటర్నెట్ వినియోగం మరింత ఎక్కువ. కానీ ఈ తరహా నిషేధం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ బలంగా ఉండకపోవడం, డిజిటల్ విద్య ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా తరహా నిషేధం ప్రస్తుతం అమలయ్యే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సోషల్ మీడియా సమాచార వనరుగా మారింది. చదువులోనూ పలు ప్రాజెక్టుల్లోనూ ఉపయోగపడుతోంది. కాబట్టి భారత్ లో ఇది సాధ్యం కాదంటున్నారు నిపుణులు. పిల్లల భద్రతపై కట్టుదిట్టమైన నిబంధనలు, వయసు ఆధారిత నియంత్రణ, కంటెంట్ పరిశీలన, తల్లిదండ్రుల అవగాహన ఇవన్నీ అవసరం. భద్రత, స్వేచ్ఛ, ప్రయోజనం ఈ 3 అంశాలను బట్టి మన దేశంలో భవిష్యత్తులో విధానాలు మారవచ్చు. ఈ బ్యాన్ డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రత కోసం స్టార్ట్ పాయింట్ గా భావించాలి. కానీ ఇది పూర్తి పరిష్కారం అయితే కాదంటున్నారు నిపుణులు.